హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఓట్స్తో కిచిడి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, డైట్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఎక్కలేని ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ అప్పుడే వస్తాయి. సో మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేము. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఆకలి వేయకూడదు, స్టమక్ ఫుల్గా ఉండాలి. సో అలాంటి రెసిపీని ఈ ఓట్స్ కిచిడి. ఈ కిచిడిని కానీ తిన్నారు అంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు, ఆకలి కూడా అస్సలు అనిపించదు. ఈ కిచిడి కోసము ముందుగా ఒక 15 నిమిషాలు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పెసరపప్పుని 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కిచిడిని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఉల్లిపాయని ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ వేయించిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, వీటితో పాటు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఏమైనా యాడ్ చేసుకోండి. 15 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను కల్లుప్పు. నేను ఇక్కడ కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను. ఈ కల్లుప్పు ప్లేస్లో మీరు నార్మల్ సాల్ట్నైనా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. 1 కప్పు రోల్డ్ ఓట్స్ అండి, రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. 1 కప్పు వరకు తీసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు అయితే 1 కప్పు ఓట్స్ ఈ క్వాంటిటీలో తీసుకోండి. మొత్తము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఓట్స్ని 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు గాను 3 కప్స్ వరకు వాటర్ని వేసుకోండి. మీ ఫ్రోజన్ బఠానీ 1/2 కప్పు వరకు వేస్తున్నాను. ఫ్రోజన్ బఠానీ కాబట్టి లాస్ట్లో వేస్తున్నారు. మీరు నార్మల్ బఠానీ యూజ్ చేసే పని అయితే క్యారెట్తో పాటు బఠానీని కూడా వేసుకోండి. అలాగే మీకు కిచిడి ఇంకొంచెం లూజ్గా కావాలంటే మరొక 1/2 కప్పు వరకు వేసుకోండి. 3 కప్పులు కొంచెం గట్టిగా వస్తుంది. మరో 1/2 కప్పు కానీ వేస్తే కొంచెం లూజ్గా వస్తుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ కిచిడిని వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. అలాగే ఇక్కడ కిచిడిని కానీ చూస్తే లైట్గా కొంచెం గట్టిగా ఉంది. మీకు లూజ్గా కావాలి అనుకుంటే మరొక 1/2 కప్పు వరకు వేసుకోండి. నేనైతే ఇలా గట్టిగానే కొంచెం ఇష్టపడతాను. అలాగే ఈ కిచిడిని చేసినప్పుడల్లా నేను ఎప్పుడు సైడ్ డిష్గా బ్రోకలీ ఫ్రైని చేస్తాను. ఈ కిచిడికి కాంబినేషన్గా బ్రోకలీ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను, డిన్నర్ గాను ఎలాగైనా ఈ కిచిడిని తీసుకోవచ్చు. అలాగే 2 to 3 మెంబర్స్కి నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ వెయిట్ లాస్ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.